గగన్ వాళ్ళెవరూ ఇంట్లో లేని టైం చూసి అపూర్వ, గోరింటాకు సుజాత ఇద్దరూ కూడా గగన్ ఇంటికి వచ్చి కెమెరా కోసం వెతుకుతూ ఉంటారు. అపూర్వ సోఫా కింద వెతుకుతూ ఉండడంతో అప్పుడు సోఫా కింద కెమెరా కనిపిస్తుంది. పిన్ని, ఈ కెమెరా నాకు దొరికేసింది. ఇక ఈ సాక్ష్యం ఎట్టి పరిస్థితులను బయటపడదు కాబట్టి నన్నెవరూ కూడా ఏమీ చేయలేరు అని చెప్పి అపూర్వ ఆనందపడిపోతూ ఉండగా అప్పుడే అక్కడికి భూమి వస్తుంది. ఈ కెమెరా కోసం నువ్వు వస్తావని నాకు తెలుసు. మా అమ్మను చంపిందే చాలక మా అత్తయ్యని కూడా నిజం తెలిసిపోయిందని చంపాలని చూస్తావా అని చెప్పి భూమి మండిపడుతూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ, అవునే, అడ్డొస్తే నిన్ను కూడా చంపేస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉండగా అపూర్వ చేతిలో నుండి భూమి ఆ కెమెరాని లాగేసుకుంటుంది. ప్రతి మనిషికి ఒక ముగింపు అనేది ఉంటుంది, అలాగే నీకు కూడా ముగింపు ఉంటుంది. ఇప్పుడే ఈ కెమెరాని తీసుకువెళ్ళి మా నాన్నకు మా అమ్మను చంపింది నువ్వేనని నీ నిజస్వరూపాన్ని బయట పెడతాను. ఈ వీడియోను పోలీసులకు చూపించి నువ్వు ఊచలు లెక్క పెట్టేలాగా చేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అలా ఆ కెమెరా తీసుకొని భూమి పరుగులు తీస్తూ ఉంటే అప్పుడు అపూర్వ రోడ్డు మీద పరిగెడుతున్న భూమిని చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి తనకు యాక్సిడెంట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మరి భూమి ఆ కెమెరాని శరత్ చంద్రకి చూపించగలుగుతుందా, లేదంటే అపూర్వ భూమికి యాక్సిడెంట్ చేస్తుందా? ఒకవేళ అపూర్వ భూమిని యాక్సిడెంట్ చేస్తే అప్పుడు గగన్ భూమిని కాపాడుకుంటాడా? అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.